ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 6 గంటలకు లెక్కింపు జరగనుంది. లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను వెలువరించనున్నారు. ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని బీఆర్ఎస్, బీజేడీలు ప్రకటించాయి. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేసేందుకు మంగళవారం జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం జరగనున్న ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఓటింగ్ ను ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రధాని తొలి ఓటు వేయనున్నట్లు తెలిపాయి. పార్లమెంటు భవనంలో రహస్య ఓటింగ్ విధానంలో జరిగే పోలింగ్ లో ఉభయ సభల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఎంపీలు తమ పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమూ ఉంటుంది. దీంతో అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజారిటీ మార్క్ 391 కాగా అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలం ఉంది. 11 మంది సభ్యులున్న వైసీపీ పార్టీ ఎన్డీఏకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతో మెజారిటీ పెరిగింది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అటు విపక్షాల ఇండీ కూటమికి 324 మంది బలం ఉంది. కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటు ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని బీఆర్ఎస్, ఒడిశాకు చెందిన బీజు జనతాదళ్, బీజేడీ ప్రకటించాయి. దీంతో బీఆర్ఎస్ 4, బీజేడీ 7 సభ్యులు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్, మిజోరం వంటి పార్టీలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు 10 మంది ఎంపీలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ప్రకటించినప్పటికీ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నిక ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమీలు తమ ఎంపీలతో వేరువేరు సమావేశాలు నిర్వహించాయి. సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాలులో తమ ఎంపీలతో భేటీ నిర్వహించి ఈ ఎన్నికలో ఓటు వేయాల్సిన పద్ధతిని, పాటించాల్సిన విధి విధానాలను సభ్యులకు ఇండీ కూటమి వివరించింది. సమావేశం అనంతరం వారికి మాక్ పోల్ నిర్వహించారు. తమ కూటమి బలంగా ఉందని, ప్రతిపక్షాలు పూర్తిగా ఐక్యంగా ఉన్నాయని విపక్ష ఎంపీలు అన్నారు. మెజారిటీ మార్జిన్ తక్కువగా ఉందని, అందువల్ల తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పుడు ఓటింగ్ జరిగే అవకాశం లేకుండా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. 100% ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రతి ఒక్కరూ దేశం పట్ల మాత్రమే ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు.